హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు సుబానా కిచెన్ అండి. అందరికీ ముందుగా రంజాన్ శుభాకాంక్షలు. ఈద్ ముబారక్. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి అందరూ రంజాన్ ఈసారి? నేనైతే చాలా మస్తుగా ఎంజాయ్ చేశానండి. పండగ ఈసారి మేము మా అమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకున్నాము. ప్రతిసారి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం రంజాన్కు. బక్రీద్కు అత్త వాళ్ళ ఇంటికి, రంజాన్కు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము. లంచ్లో మార్నింగ్ ఖీర్తో స్టార్ట్ చేసుకుని ఏదో ఒక ఐటెం వండుతూనే ఉంటాం. పండగ అంటేనే వండుకోవడం, తినడం, అలసిపోవడం ఇదే సరిపోతుందండి. తిన్నవి మొత్తం అరగాలి, అరిగే వరకు కడగాలి, కడిగినవన్నీ సర్దుకోవాలి. ఇలాగే ఉండిద్దండి పండగ అంటే. ముందుగా మా మదర్ చికెన్ రెడీ చేసి పెట్టారండి. చికెన్ మ్యాగ్నేట్ చేసేసుకొని ఉప్పు పసుపు కలిపి స్టవ్ మీద పెట్టేసుకున్నారు. అది కొంచెం బాయిల్ అయ్యే లోపల తన పక్కన గిన్నె పెట్టేసుకొని ఆనియన్ పచ్చిమిర్చి ఫ్రై చేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నారు. ఇందాక మనం పేస్ట్ కొట్టాం కదా, టమాటా ఆనియన్స్, ఆ పేస్ట్ కూడా కలిపి ఆయిల్ పైకి తేలే వరకు కలిపారండి. కలిపి బాయిల్ చేసుకున్న చికెన్ దాంట్లో కలిపేసుకున్నారు. మీరు ఎలా ఎంజాయ్ చేశారండి? నాకు కామెంట్లో చెప్పండి. అందరు రంజాన్ పండగ ఏమేమి సెలబ్రేట్ చేసుకున్నారు, ఎలా వండుకున్నారు, ఇవన్నీ నాకు కామెంట్లో చెప్పండి. మేము కొంచెం ఉప్పు కారాలు బాగా తింటామండి. అక్కడ టేస్ట్ చూసే పని కూడా నాదే. నేనే టేస్ట్ చేసి చెప్తుంటాను అనమాట, ఉప్పు ఎంత పట్టింది ఏందని. అక్కడ మా మదర్ చికెన్ చేసే లోపల నేను మా పిన్ని కలిసి ఇక్కడ బగారా రెడీ చేసేసుకున్నామండి. వేరే స్టవ్ పెట్టేసుకొని బయట బగారా చేసేసుకున్నాం. అన్నీ ముందే రెడీ చేసుకొని పక్కన రెడీగా పెట్టుకుంటామండి. ఏది మర్చిపోతాం ఏమోనని ముందే రెడీగా పెట్టేసుకొని అప్పుడు స్టార్ట్ చేసేసుకుంటాము. గిన్నె పెట్టేసుకొని కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ వేసుకున్నాము. ఆనియన్స్, పచ్చిమిర్చి చీలికలు కాదండి, పచ్చిమిర్చి డైరెక్ట్గా పచ్చిమిర్చి వేసేస్తాము. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత బాగా దండిగా కొత్తిమీర, పుదీనా ఒక్కొక్క కట్ట వేసేసుకున్నాము. టమాటాలు కూడా బాగానే వేసుకుంటామండి. టమాటాలు ఎక్కువగా వేయడం వల్ల షైనింగ్ ఉంటుంది, స్మూత్గా ఉంటుంది రైస్. అందుకే మేము టమాటాలు కొంచెం బాగానే వేసేసుకుంటాము. అదైన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. ఇది మా ఇంట్లో ఎలాగంటే మేము 1 కేజీ రైస్కు 100 గ్రాముల అల్లము, 50 గ్రాముల చిన్నుల్లిపాయలు వేసుకుంటామండి. అంటే రైస్కు, కర్రీస్కు అన్నిటికి కలిపి, కట్టాకు అన్నిటికి కలిపి ఆ క్వాంటిటీలో తీసుకుంటాం మేము. దీంట్లోనే మేము ఒక 1/2 కప్పు వరకు పెరుగు తీసుకున్నాము. బగారా రైస్లో పెరుగు ఉంటే చాలా బాగుంటుందండి. ఒక 2 స్పూన్ల కారం కూడా తీసుకోవాలి, ఎందుకంటే మేము వేరేగా ఫుడ్ కలర్ ఏమి యాడ్ చేయము. దాంతోనే మనకు కలర్ వస్తుంది. అది అయిన తర్వాత కొంచెం గరం మసాలా, ధనియా పొడి ఇవి కూడా వేసేసి పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకుంటాము. మీకు నా వీడియోలు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. వీడియోలు చూస్తున్నారు కానీ లైక్స్, కామెంట్స్ రావట్లేదండి. చూడండి, అదంతా ఫ్రై అయిన తర్వాత ఎసరుకు వాటర్ వేసేసుకున్నాము. అంటే మేము కేజీ చెంబుతో వేసుకున్నాము, అందుకని 3 kgs కాబట్టి 4.5 వాటర్ వేసుకున్నాము. ఎసరు బాగా మరిగిన తర్వాత దాంట్లో ఇందాక నానబెట్టి పెట్టుకున్న రైస్ యాడ్ చేసేసుకున్నాము. రైస్ యాడ్ చేసేసుకుని కొంచెం అది ఉడికిన తర్వాత దమ్ ఇచ్చుకున్నాము. దీని మీద లాస్ట్లో కొంచెం నెయ్యి వేసుకుంటాను, కొంచెంగా బాగానే నెయ్యి పట్టిద్ది. ఇది రెడీ అవ్వడమే ఆలస్యం అండి. మేము అంతసేపు కష్టపడి రెడీ చేస్తే మా అమ్మ ఒక 10-15 మినిట్స్లో మొత్తం గిన్నె ఖాళీ చేసింది. అందరికీ, నైబర్స్ అందరికీ డిస్ట్రిబ్యూట్